చదువు ఒకటి, అవసరం మరొకటి, పట్టా ఒకటి, పనొకటి. అందుకే జాబ్స్ బోలెడున్నా నిరుద్యోగుల సెర్చింగ్ ఆగడం లేదు. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించే వారు మాత్రం కోచింగ్ సెంటర్లకి వేలకి వేలు పోస్తున్నారు. డిగ్రీ చేతికొచ్చింది, ఫస్ట్ క్లాస్ తోడుంది, ఎలాగూ సంపాదించే వయసొచ్చింది. మరి జాబ్ ఎలా? జాబ్ రాకపోవచ్చు, రాదేమో, సమస్య లేదు, అస్సలు రాదు, వేరే పని చూసుకోవడం బెటర్. ఇదే నిరుద్యోగుల మాట. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనే మాటను మర్చిపోతే బెటర్ అంటున్నారు బోలెడు మంది. యంగేజ్ లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కి దిక్కు లేకుండా పోతోంది. యూత్ అంతా నిరాశతో నిలబడి చూస్తోంది. పోనీ ప్రైవేట్ కంపెనీల్లో ఏదో ఉద్యోగం వచ్చిందనుకుందాం. అయితే ఏంటి, నిలబడ్డానికి 10 ఏళ్లు పట్టేలా ఉంది. కెరీర్లో ఎదగాలంటే ఎక్స్ట్రా టైం తప్పదు. డొనేషన్లు లక్షలకి లక్షలు పోస్ట్ చదివినా ఇక్కడ స్టార్టింగ్ శాలరీ 5,000. సో జాబ్ వచ్చినా డిసప్పాయింట్మెంట్ తప్పట్లేదు. 30 ఏళ్లొచ్చినా అమ్మా నాన్నలపైనే ఆధారపడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. వారి మనసంతా జాబ్ చుట్టే తిరుగుతోంది. కాళ్లు మాత్రం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. కంప్లీట్ అయిపోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో. 3 ఇయర్స్ నుండి మేము గ్రూప్స్ అని ప్రిపేర్ అవుతున్నాము. నిరుపేద కుటుంబం అది. ప్రజెంట్గా ఇప్పుడు ఏంటంటే ఇంటికాడ అసలు చాలనంత డబ్బులతో వాళ్ళు పంపించి మాకు ఇక్కడ వరకు చదివిస్తున్నారు. ఏంటంటే నోటిఫికేషన్ వస్తుందని మేము గత 2 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. అయినా నోటిఫికేషన్ ఇంతవరకు లేదు. 6 మంత్స్ అన్నారు, 4 మంత్స్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 మంత్స్ అవుతుంది, కానీ ఇంతవరకు ఏ నోటిఫికేషన్ లేదు. ప్రజెంట్ స్టూడెంట్స్ గురించి అసలు ఆలోచించడమే లేదు. ఒక విధంగా చెప్పాలంటే నా ఒపీనియన్ ఏంటంటే కొద్ది రోజుల్లో అందరికీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఎఫర్ట్ ఉంటుంది. ఆ ఎఫర్ట్ లేకుండా కొద్ది రోజుల్లో 1 or 2 months తీసుకొని నోటిఫికేషన్ ఇస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క వాళ్ళ యొక్క ఎక్కడి నుంచో తెస్తారు, అప్పులు తెస్తారు, అన్ని ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి జాబ్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం వేయాలి. ఇలా అంటే టైం తీసుకోకుండా ఎట్ ఏ టైం వేస్తే ఆ టైంని మెన్షన్ చేసి ఆ టైం పీరియడ్కి వాళ్ళ యొక్క కాస్ట్ ఎక్స్పెండిచర్ అవన్నీ సెట్ చేసుకుంటా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ ఏదో ఒకటి గెటిన్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇక గవర్నమెంట్ జాబ్ కోసం యూత్ పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్రం రాగానే జాబ్ వస్తుందని గంపెడాసలతో ఉన్న వాళ్ళు 1001 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ల కోసం ఈగర్గా వెయిటింగ్ అంటున్నారు. ఉన్న నోటిఫికేషన్లన్నీ ఒకేసారి విడుదల చేయాలనేది నిరుద్యోగుల డిమాండ్. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణలో గ్రూప్ 2 కోసమని ప్రిపేర్ అవుతున్నాము. ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నాము. యూనివర్సిటీలకు వచ్చేటోళ్ళు, ప్రస్తుతం ఉండేటోళ్ళు కూడా అంతా ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు మాత్రమే యూనివర్సిటీలకు వస్తారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగమే ప్రధాన ధ్యేయంగా ఎక్కువగా కష్టపడి చదవడము చేయడము జరుగుతుంది. పారదర్శకత ఉండేటట్టు పని జరగాలని చెప్పేసి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అందరికీ అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేటట్టు చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎస్ఐ అభ్యర్థులు కానీ డిఎస్సి కానీ కాలయాపన చేయకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎక్స్పర్ట్ల మాట వేరేలా ఉంది. పట్టాలతో పనింటి ప్రతిభ లేకుంటే అంటున్నారు. ప్రైవేట్ సెక్టార్లో జాబులు ఖాళీగా ఉన్నా స్కిల్స్ ఎక్కడా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చితే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు. వేరే దేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కూడా చాలా వచ్చాయి. ఇందులో కూడా అమితంగా మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవైపు ఉద్యోగ అవకాశాలు చాలా ఉండి కూడా మనం ఇంకొక వైపు నిరుద్యోగ సమస్యను ఫేస్ చేయడానికి కారణం ఏమిటంటే మనకున్నటువంటి ఒక విద్యా వ్యవస్థకు ఆ జాబ్ అవకాశాలకు అవుతుందో మిస్ మ్యాచ్ ఉంది. మనకు సరిపోయే విధంగా తయారు చేయవలసినటువంటి విద్యార్థులను మనం తయారు చేయడం లేదు. మన విద్యా రంగం యొక్క లోపాల మూలాన, కావాల్సినటువంటి ఒక నైపుణ్యత లేకపోవడం మూలాన మన దగ్గర ప్రతి సంవత్సరం పాస్ అయ్యేటువంటి ఒక గ్రాడ్యుయేట్స్, టెక్నికల్ గ్రాడ్యుయేట్సే కానివ్వండి, లేకుంటే నార్మల్ సైన్స్ గ్రాడ్యుయేట్సే కానివ్వండి, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్సే కానివ్వండి, వారికి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే పరిస్థితి లేదు. మరి నిరుద్యోగం మన రాష్ట్రం వరకే ఉందా అంటే అదేం కాదు. పక్క రాష్ట్రాల్లో కూడా పట్టాలు పట్టుకుని పని కోసం తిరుగుతున్న వారి సంఖ్య పెద్దదే. దేశం మొత్తం మీద 4 కోట్ల మంది నిరుద్యోగులున్నారనేది ఎక్స్పర్ట్ల అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లు చెప్తోంది ఐక్యరాజ్యసమితి. వచ్చే 2019 నాటికి ఈ సంఖ్య భారీగా ఉంటుందని చెప్తోంది ఐక్యరాజ్యసమితి.